హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ కోర్సు డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, అడ్మిషన్స్ ఎలా తీసుకుంటారు, ఫీ గవర్నమెంట్ కాలేజెస్లో ఎంత ఉంటుంది, ప్రైవేట్ కాలేజెస్లో ఎంత ఉంటుంది, అలాగే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా అడ్మిషన్ తీసుకుంటే ఫీ ఎంత ఉంటుంది, అలాగే టాప్ కాలేజెస్ ఏమున్నాయి, వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాగే ఎంట్రన్స్ లెవెల్ శాలరీ, మిడ్ లెవెల్ శాలరీస్ ఎంత ఉంటాయి అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీటితో పాటు మన ఛానల్లో ప్రీవియస్గా బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ అలాగే డిప్లొమా ఇన్ హార్టికల్చర్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేశాను. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటే ఒకసారి చెక్ అయితే చేయండి. అందుకు సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. సో మనకి బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్కి సంబంధించి డ్యూరేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 3 years కోర్స్ అండి. మనకి 3 yearsని 6 సెమిస్టర్స్గా డివైడ్ చేస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ మనకి 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. ఈ ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఆర్ బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ మినిమం మార్క్స్ వచ్చేసి 50 to 60%. కొన్ని కాలేజెస్ మినిమం 50% మార్క్స్ ఉండాలి అనేసి మెన్షన్ చేస్తున్నాయి. అలాగే ఇంకొన్ని కాలేజెస్ మినిమం 60% మార్క్స్ ఉండాలి అనేసి కన్సిడర్ చేస్తున్నాయి. సో ఓవరాల్గా 50% to 60% ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్స్ అనేవి మనకి కామన్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని అడ్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. లైక్ సియు సెట్ కానీ, సియుఈటీ, ఎల్పియు, నెస్ట్ ఇవేంటి అంటే కొన్ని కాలేజెస్ వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నాయి. అలా కాకుండా ఇంకా కొన్ని కాలేజెస్ ఏంటి అంటే మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ని తీసుకొని అడ్మిషన్స్ అయితే ఇస్తున్నాయి. అలాంటి కాలేజెస్ కూడా ఉన్నాయి, అవి నేను లిస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఫీ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో మనకి మినిమం 5,400 నుండి 6.5 lakhs per annum అయితే ఫీ ఉంటుంది. అలాగే ప్రైవేట్ కాలేజెస్లో మినిమం 41,700 నుండి 3.9 lakhs per annum ఇవి ఫీ అయితే ఉంటాయి. నెక్స్ట్ వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, మనం ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ అడ్మిషన్స్ కావాలి అనుకుంటే కాలేజెస్ని బట్టి అది వేరీ అవుతూ ఉంటుంది. బట్ మినిమం మనకి 1.2 lakhs per year అయితే ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్ అడ్మిషన్స్ కావాలనుకుంటారో అలాంటి వారైతే ఖచ్చితంగా మినిమం 1.2 lakhs నుండి ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం టాప్ కాలేజెస్ విషయానికి వస్తే అమిటీ యూనివర్సిటీ, చండీగఢ్ యూనివర్సిటీ, ఎల్పియు, ఎస్జిటి ఇలా చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఇవైతే టాప్ 4 to 5 కాలేజెస్ నేను లిస్ట్ చేసినవి. నెక్స్ట్ సిలబస్ విషయానికి వస్తే మనకి ఫారెన్సిక్ బయాలజీ, కెమిస్ట్రీ, టాక్సికాలజీ, ఫిజిక్స్, డిజిటల్ ఫారెన్సిక్ అలాగే లీగల్ ఆస్పెక్ట్స్ మనకి ఏవైతే ఈ కేసెస్ని డీల్ చేయడానికి అవసరమైన లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి సిలబస్లో డీల్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం కెరీర్ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే మనకి ఫోరెన్సిక్ అనలిస్ట్ కానీ, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్ సిఎస్ఐ, అలాగే ఫారెన్సిక్ ఎక్స్పర్ట్, సైబర్ ఫారెన్సిక్ స్పెషలిస్ట్, మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, డిటెక్టివ్ ఏజెన్సీస్లో కానీ, అలాగే గవర్నమెంట్ ఫారెన్సిక్ ల్యాబ్స్లో కానీ ఈ లా ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించిన రోల్స్ ఉంటాయి కదా, అందులో అయితే ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు వర్క్ చేయొచ్చు. అండ్ అలాగే గవర్నమెంట్ సెక్టార్తో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా ఈ రోల్స్ ఉంటాయి, అక్కడ కూడా మీరు వర్క్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే మనకి ఎంట్రీ లెవెల్ అంటే వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ చేయగానే యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు జాయిన్ అయితే మినిమం 3 to 4.5 lakhs శాలరీ అయితే ఉంటుంది పర్ ఇయర్. అండ్ మిడ్ లెవెల్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు 5 to 8 lakhs వరకు శాలరీ అయితే వస్తుంది. ఇందుకు నీట్ అయితే రాయాల్సిన అవసరం లేదు. మనం జనరల్గా ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అంటే నీట్ని కన్సిడర్ చేస్తుంటారు కదా, ఈ కోర్స్కి నీట్ ఎగ్జామ్ అయితే రాయాల్సిన అవసరం లేదు. అలాగే ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్
రాయాలని ఏం లేదు, జనరల్గా కండక్ట్ చేసేటటువంటివి. వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కొన్ని కాలేజెస్ అయితే కన్సిడర్ చేస్తున్నాయి. అండ్ అలాగే కొన్ని కాలేజెస్ వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాయి. మీ ప్రిఫరెన్స్ని బట్టి ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనేది క్లియర్గా డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత కోర్స్లో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, లేదా మీకు ఇంకా ఏదైనా కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.